ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మనకు తెర మీదకి రావడం జరిగింది. సాధారణంగా ఇన్సూరెన్స్ అంటే చేసిన తర్వాత తిరిగి డబ్బులు చెల్లించడంలో సాకులు చూపుతూ అనేక ఇబ్బందులు పెట్టి వినియోగదారులు నష్టపోయేలాగాన చేస్తుంటారు. మరి ఆ కేస్ ఏంటి? ఎంత డబ్బు చెల్లించారు? ఏ విధంగా వినియోగదారుల కమిషన్ మరి ఏ విధంగా ఆదేశాలు జారీ చేసిందో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల నాకొక హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కేసు ఒకటి వచ్చిందండి. దాంట్లో భాగ్యం అని ఒక హైదరాబాద్ లేడీ, ఆమెకి హెల్త్ బాలేదు. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ ఎల్ఐసి దగ్గర తీసుకుంది. 75 లక్షల రూపాయలు పాలసీ తీసుకుంది. తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ఒక టెక్స్టైల్ బిజినెస్ చేస్తుంది. ఒక చిన్న యూనిట్ ఉంది. అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ చేశారు. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళు ఈమె పాలసీ తీసుకోవడానికి ముందు ఆమెకి హార్ట్ సంబంధించి ప్రాబ్లం ఉంది. దానికి ఏదో స్టంట్ లాంటిది వేయించుకుంది. అది మాకు పాలసీ తీసుకునేటప్పుడు ప్రపోజల్ ఫార్మ్‌లో ఆ విషయాన్ని చెప్పలేదు, సప్రెస్ చేసింది. కాబట్టి ఆ పాలసీ తీసుకోవటమే మోసం చేసి సరైన హెల్త్ కండిషన్స్ మాకు చెప్పకుండా తీసుకున్నారు. కాబట్టి ఆ పాలసీ చెల్లదు అని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేశారు. ఎందుకంటే చాలా పెద్ద క్లెయిమ్ ఇది. వాళ్ళు చెప్పేది అంటే 100% మా వైఫ్ ఎప్పుడు జీవితంలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు సార్, ఇది ఫాల్స్‌గా అబద్ధం చెప్తున్నారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వచ్చి నా దగ్గర చెప్పాను. నేను కన్జ్యూమర్ స్టేట్ కమిషన్‌లో కేసేసాను. కేసేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలో అదే చెప్తారు. ఏంటి, దిల్సుఖ్‌నగర్‌లో ఎక్కడో సిగ్మా హాస్పిటల్ ఉంది. దానికి పాలసీ తీసుకున్న తర్వాత వేరే హెల్త్ ప్రాబ్లం ఉంటే వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంగా గతంలో ప్రీవియస్ హెల్త్ కండిషన్కి సంబంధించి గతంలో 2 సంవత్సరాల కింద ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉంటూ హార్ట్కి స్టంట్ వేయించుకున్నట్లు అది రాసి ఉన్నది. కాబట్టి పాలసీ తీసుకోవడానికి ముందే ఆమె కార్డియక్ ప్రాబ్లము, దానికి తీసుకున్న ట్రీట్మెంటు, ఆ యాంజియోగ్రామ్ లాంటివి తీసుకున్న ట్రీట్మెంటు, ఆ వివరాలను కూడా సప్రెస్ చేసింది. సప్రెస్ చేసి మాకు పాలసీ తీసుకుంది. కాబట్టి ఈ పాలసీ చెల్లదు, పాలసీనే ఫ్రాడ్, విషియేటెడ్ బై ఫ్రాడ్ అని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద చెల్లదని చెప్పేసి వాళ్ళు కౌంట్ చేశారు. అంతటితో ఊరుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి, సబ్సిక్వెంట్ హాస్పిటల్ సిగ్మా హాస్పిటల్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి కేస్ షీట్ తీసుకొచ్చి ఒక డాక్టర్ గారి చేత సంతకం చేసుకుని ట్రూ కాపీ అని చెప్పేసి అట్రాక్షన్ చెప్పేసి రబ్బర్ స్టాంప్ వేసేసి ఆ కేస్ షీట్ తీసుకొచ్చేసి మనకు కన్జ్యూమర్ స్టేట్ కమిషన్లో వేశారు. మా క్లయింట్ ఆయన ఇది ఫోర్జరీ అండి, ఇది నిజం కాదు, మా వైఫ్ జీవితంలో ఎప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఇది ఏదో క్రియేట్ చేశారని చెప్పేసి మా వాళ్ళు ఆ హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్ తీసేశారు. ఆ హాస్పిటల్ లేదు అక్కడ. ఇప్పుడు వేరే ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ ఉంది. ఆ పర్టికులర్ సిగ్మా హాస్పిటల్ లేదు. దానికి సంబంధించిన రికార్డ్స్ లేవు, ఆ డాక్టర్స్ లేదు. కానీ వీళ్ళు అటెస్టేషన్ తీసుకొచ్చి ఎవరో సమ్ డాక్టర్ రామన్ గారు అని చెప్పేసి, అనూప్ రామన్ అని చెప్పేసి ఆయన ఇచ్చాడు, కాపీ ఇచ్చాడు, అటెస్ట్ చేసిన సంతకం తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి ఆయన్ని ఏదో విధంగా ఎంక్వైరీ చేసి 4-5 హాస్పిటల్ ఎంక్వైరీ చేసి ఆ డాక్టర్ గారిని పట్టుకున్నారు మా వాళ్ళు. పట్టుకుంటే ఆ డాక్టర్ గారు చూసి సర్టిఫికేట్ ఇచ్చారు. నో దీనికి నాకు ఏం సంబంధం లేదు, ప్రస్తుతము ఈ మా సిగ్మా హాస్పిటల్ క్లోజ్ అయింది, నేను వేరే చోట వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ పేషెంట్ మా హాస్పిటల్ ఎప్పుడు ట్రీట్మెంట్కి రాలేదు, మేము ఉన్నప్పుడు రాలేదు, ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ఈ సో కాల్డ్ నేనేదో అటెస్ట్ చేసాను, నేను ఇచ్చాను అని చెప్పేసి నా సంతకం నాదని చెప్పేసి ఇచ్చారు కదా, కోర్టులు వేశారు కదా, ఇది ఫోర్జరీ, నా సంతకం కాదు, ఇది ఫాల్ట్ అని చెప్పేసి అబద్ధము క్రియేటెడ్ డాక్యుమెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చాడు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మేము స్టేట్ కమిషన్ వేసాం. స్టేట్ కమిషన్లో వేసిన తర్వాత స్టేట్ కమిషన్ వాళ్ళు ఏంటంటే మీరు ఒక పిటిషన్ విని డాక్టర్ సమన్ చేస్తాము, ఆ డాక్టర్ ఎవిడెన్స్ తీసుకుని రికార్డ్ చేస్తామని చెప్పారు. నేను స్టేట్ కమిషన్లో ఒక పిటిషన్ వేసి ఆ డాక్టర్ని రికార్డ్ తీసుకొని రమ్మని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే ఆ స్టేట్ కమిషన్ వాళ్ళు నోటీస్ డాక్టర్ గారికి ఇష్యూ చేశారు. ఆ డాక్టర్ గారు స్టేట్ కమిషన్కి వచ్చారు. ఈయన కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. ఏమనంటే ఈ పేషెంటు భాగ్యం అనే పేషెంటు పలానా ఐపీ నెంబరు, ఆ పేషెంట్ మా హాస్పిటల్కి ఎప్పుడూ రాలేదు, మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అది తర్వాత దాంట్లో సంతకం అటెస్టేషన్ అని అంటున్నారు కదా, ఆ కేస్ షీట్ మీద నా సంతకం కాదు, అది ఫోర్జరీ, ఇది మాది కాదు, కాబట్టి ఇది టోటల్గా అబద్ధం అని చెప్పేసి ఆ డాక్టర్ గారు సాక్ష్యం ఇచ్చారు. ఈ డాక్టర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ 2 సార్లు డాక్టర్ గారు కోర్టుకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయలేదు. అదేవిధంగా నేను ఒక పిటిషన్ వేశాను. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ని, అలాగే దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఇన్వెస్టిగేటర్ అతన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తానని చెప్పేసి నేను పిటిషన్ వేస్తే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళిద్దరిని కోర్టుకు రమ్మని చెప్పేసి చెప్పినప్పుడు కానీ 2-3 సార్లు 4 సార్లు వాయిదాలు వేసినప్పుడు కూడా వాళ్ళు కోర్టుకు రాలేదు, సాక్ష్యం ఇవ్వలేదు. నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా అంటే కూడా రాలేదు. దే ఫెయిల్ టు టర్న్ అప్ బిఫోర్ ది కోర్ట్. సో ఇవన్నీ
ఇవన్నీ కూడా అడ్వర్స్ ఇన్ఫ్లుయెన్స్ డ్రా చేసి ఇన్సూరెన్స్ పాలసీని ఏదో విధంగా, ఎందుకంటే పెద్ద క్లెయిమ్ 75 లక్షల రూపాయలు, ఇంత అమౌంట్ని ఇవ్వకూడదు, ఏదో విధంగా ఎగ్గొట్టాలి అనే ఉద్దేశంతో ఈ రికార్డులు కూడా సృష్టించే అధమ స్థాయికి ఇన్సూరెన్స్ కంపెనీ వెళ్ళి రికార్డుని సృష్టించి, హాస్పిటల్ రికార్డు సృష్టించి కోర్టులు వేసి క్లెయిమ్ రిజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా చాలా 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 సీరియస్ ఇష్యూ అని చెప్పేసి, ఇది ఎలాంటి నిజం లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ యొక్క క్లెయిమ్ కంటెన్షన్లో నిజం లేదు, ఇదంతా క్రియేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి, అది అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసు, సేవా లోపం కిందకు వస్తుందని చెప్పేసి ఆ 75 లక్షల రూపాయలు అమౌంట్, దానికి 7.5% ఇంట్రెస్ట్ సహా పే చేయమని చెప్పేసి స్టేట్ కమిషన్ చాలా రీసెంట్గానే తీర్పు ఇవ్వడం జరిగిందని. ఇంకా జస్ట్ 1 మంత్ అయిపోయింది, అది ఇంకా పే చేయలేదు. మేము వెయిట్ చేస్తాం, 1 వీక్ 10 డేస్లో అమౌంట్ పే చేయకపోతే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా, అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయబోతున్నామండి.